హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరంగయ్య. అయితే మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్లో మన ఆంధ్ర అనే టాపిక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కాకపోతే వాటి షార్ట్స్కి సంబంధించి లాంగ్ వీడియోస్ అనేది కూడా మనం చేస్తున్నాం. అయితే మన ఆంధ్ర అంటే క్రౌడెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ. ఈ విజయవాడకు సంబంధించి మనం లాంగ్ వీడియో ఒకటి ఉంది. అయితే ఈ షార్ట్కి సంబంధించి ఫస్ట్ షార్ట్ ఇది. ఈ లాంగ్ వీడియో ఫస్ట్ లాంగ్ వీడియో. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ విజయవాడ అనేది అత్యంత రద్దీ గల ప్రాంతంగా ఎందుకు ఉండవలసి వచ్చింది, అసలు ఉండేటట్టు చేశారా, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడ అనగానే కనకదుర్గ టెంపుల్ బాగా ఫేమస్. అదేవిధంగా విజయవాడ అంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతం. దీనికి ఎక్కువ రద్దీగా ఉండడానికి కారణం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు వ్యాపారాలు, కంపెనీలు అక్కడ విస్తారంగా ప్లేస్ ఉండడం బట్టి కంపెనీలు అనేవి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆశ చూపుతాయి. అయితే మొన్న విజయవాడ వరదలకి కొట్టుకుపోయింది. కాకపోతే అక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. కొన్ని లోతంటు ప్రాంతాలకి లెవెల్ చేసి కాస్త వరదల ముంపు ప్రాంతాల్లో కాస్త క్లియర్ చేయాల్సింది చాలా ఉంది. అలా డెవలప్ చేస్తే కానీ ఒక మంచి నగరంగా అభివృద్ధి చెందుతుంది. దానికి తోడు ట్రేడింగ్ మార్కెట్స్ అంటే డబ్బులు పెట్టి సంపాదించడం ఇలాంటివి. అయితే ఒక విధంగా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ విజయవాడకు సంబంధించి అక్కడికొక 10-20 కిలోమీటర్ల సరౌండింగ్లో చాలా వరకు పెద్ద పెద్ద మార్కెట్లు, రైతు బజార్లు, వీలైనంత వరకు మన శ్రీకాకుళం, విశాఖపట్నంకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రావాల్సిన కాయగూరలు, ఒక సంవత్సర కాలంలో 3 సార్లు పండించే బియ్యము, వరి అనేవి ఎక్కువగా ఎక్స్పోర్టింగ్ మన విజయవాడ మీదుగా రావడం, అమరావతి మీదుగా రావడం ఇలాంటివన్నీ కూడా ఉండడం బట్టి ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం. అయితే ఒక విధంగా ఆదాయంలో చూసుకుంటే తక్కువ, రద్దీగా ఉంటుంది కానీ వాటికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది తక్కువ. ఎందుకంటే వస్తే ట్రాన్స్పోర్ట్, లేకపోతే మినిమం తక్కువ ఉంటుంది. కానీ హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా ఉంది అంటే మనకు వైజాగ్ అదేవిధంగా చాలా ఉన్నాయి. ఇంకా 2-3 ఉన్నాయి. టమాటా ఎక్కువగా పండించే ప్రాంతాలు, అదేవిధంగా పత్తి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతాలు, అదేవిధంగా నందికొట్కూరు ఇలాంటి ప్రాంతాలు పసుపు ఎక్కువగా ఎగుమతి దేశ విదేశాలకి, రాష్ట్రాలకి పంపించే ప్రాంతాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇలాంటి వాటి వల్ల ట్రాన్స్పోర్ట్ అలా కూడా విజయవాడ మీదుగా అవుతుండడం వల్ల ఎక్కువ క్రౌడెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్గా మన విజయవాడ పేరు ఉంది. అయితే ఇక్కడ డెవలప్మెంట్ ఏదైనా ఉందనంటే చాలా వరకు ఇంకా చేయాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. రోడ్లు అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, అదేవిధంగా చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం వాటర్ ఫిల్లింగ్ అంటే వాటరు నిలకడగా ఉండడానికి, వరదలు వచ్చేటప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో లెవెల్ చేయాల్సిన ప్రాంతాలు, వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ పూర్తి స్థాయిలో పూర్తయితే ఖచ్చితంగా విజయవాడ అనేది ఒక మంచి నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఓకే, ఇది మన ఛానల్లో విజయవాడ క్రౌడెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన లాంగ్ వీడియో. గతంలో షార్ట్ వీడియో చేసాం, దానికి సంబంధించిన లాంగ్ వీడియో కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు మా ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ లాంగ్ వీడియో ద్వారా మీకేమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే, మేమేమైనా తప్పుగా మాట్లాడున్నా, లేకపోతే మీరు ఎటువంటివి ఏమైనా చెప్పాలనుకున్నా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. వీలైనంత వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో.